హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ ఫ్లఫీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపిస్తాను. ఈ వెనిలా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి బీటర్ కానీ అలాగే బటర్ కానీ అండ్ ఓవెన్ కానీ అవసరం లేదండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అచ్చం బయటకున్న కేక్ లాగానే ఉంది చూడండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ మాత్రం. స్పాంజీగా కేక్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు అలాగే ఫస్ట్ టైం చేస్తున్న వారు నేను చెప్పే ఈ మెథడ్లో కనుక కేక్ని చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అచ్చం బేకరీలో కొన్న కేక్ లాగానే వస్తుందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్లఫీగా ఉందన్నమాట. చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి టైం కూడా ఎక్కువగా పట్టదండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెనిలా స్పాంజ్ కేక్ని. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఒక 2 కప్పుల మైదానైతే తీసుకున్నాను. మీకు మైదా ఇష్టం లేనట్లయితే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా పిండిని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే మైదానైతే జల్లించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవడం వలన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడానైతే వేసుకోవాలి. చూడండి, వీటినన్నిటిని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి. 1 కప్పు వరకు అయితే షుగర్ అయితే తీసుకున్నాను. మీరు తీసుకున్న మైదా పిండి క్వాంటిటీని బట్టి షుగర్ని అయితే తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1 కప్పు వరకు అయితే షుగర్ని అయితే తీసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ని పట్టుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అండి, చిటికెడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా 1/2 కప్పు వరకు అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ వేరుశనగ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎగ్స్ని అయితే వేస్తున్నాను. ఈ ఎగ్స్ అనేవి 2 నుంచి 3 వరకు వేసుకోవచ్చండి. 3 ఎగ్స్ వేసినట్లయితే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ 2 ఎగ్స్ని మాత్రమే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మనం ఎగ్స్ని వేస్తున్నాము కాబట్టి ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఇలా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. క్రీమీగా ఉండాలి. మీరు ఎగ్లెస్ కేక్ని చేసుకున్నట్లయితే ఎగ్ ప్లేస్లో కర్డ్ని కూడా వేసుకోవచ్చండి. పెరుగు వేసుకొని కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పెరుగుని వేసుకున్నట్లయితే 1/2 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ అయితే సరిపోతుంది. మనం ఎగ్ వేసి కేక్ చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని అయితే యూజ్ చేశాను. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ మైదా పిండిలో అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. మనం ఇలా కలుపుకునే ప్రాసెస్లో కాస్త బ్యాటర్ అనేది గట్టిగా అనిపించినట్లయితే కాస్త పాలను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఇలా 1 డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడంలో ఒక 10 మినిట్స్ వరకు అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే టూటీ ఫ్రూటీని అయితే వేస్తున్నానండి. కేక్ అనేది కలర్ఫుల్గా కనిపించడానికి నేను వచ్చేసి ఇక్కడ టూటీ ఫ్రూటీని అయితే వేస్తున్నాను. ఇలా టూటీ ఫ్రూటీని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక కేక్ ట్రేని తీసుకొని అందులోకి కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాస్త మైదా పిండిని తీసుకొని ఇలా కేక్ ట్రే మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా మైదా పిండిని కోటింగ్ చేసుకోవడం వలన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ప్యాన్కి అయితే అంటుకపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తం ఇలా కేక్ ప్యాన్లోకి అయితే వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండొద్దండి, మరీ గట్టిగా ఉండొద్దు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. చూడండి, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ ప్యాన్లోకి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే డిప్ చేయాలండి. ఎక్కడైనా వాటర్ బబుల్స్ ఉన్నట్లయితే క్లియర్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా డిప్ చేసిన తర్వాత పైన కాస్త డెకరేషన్కి అయితే నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీని అయితే వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ టూటీ ఫ్రూటీ వేసినట్లయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కేక్ మాత్రం. చూడడానికైనా తినడానికైనా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన అయితే మనం ప్రీహీట్ చేసుకోవాలండి. కడాయి తీసుకొని ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందే మనం ప్రీహీట్ అయితే చేసుకోవాలి. బౌల్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ని అయితే ఈ బౌల్లోకి అయితే పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోవాలండి. ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికైతే ఒక 30 నుంచి 40 మినిట్స్ అయితే మనకు టైం అయితే పడుతుంది. 30 to 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూడండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని నేనైతే నైఫ్తో అయితే చెక్ చేస్తున్నాను. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. నాకైతే 30 మినిట్స్ అలా టైం అయితే పడింది. చూడండి, కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా మనం వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుందండి. మనం ముందుగా మైదా పిండితో కోటింగ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ కేక్ ప్రిపేర్కి అయితే ఓవెన్ కానీ ఎలాంటి ఓవెన్ అవసరం లేదన్నమాట. ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కేక్ని అయితే ట్యాప్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కేక్ మాత్రం. చూడండి, కేక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ మెథడ్లో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చం బేకరీలో కొన్న కేక్ లాగానే ఉంటుంది. చూడండి, చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీలా ఉంది. కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కేక్ మాత్రం మా పిల్లలైతే చాలా బాగా తిన్నారండి. అచ్చం బయట కొన్నట్లే ఉంది మమ్మీ అని చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లోనే ఇలా తక్కువ ఖర్చుతో మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే బయట కొన్నట్లయితే చాలా కాస్ట్ అయితే చాలా ఉంటుంది. మనం ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతోనే అచ్చం బేకరీలో ఉన్న కేక్ లాగానే ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. చూడండి, ఎంత స్పాంజీగా ఉందో కేక్ మాత్రం. ఈ వెనీలా స్పాంజ్ కేక్ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ మాత్రం. మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.